కేసీఆర్ చేసిన డెవలప్మెంట్కు వెల్ఫేర్కు కనీసం 80 సీట్లు గెలవాలి. ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చుంటే మేము చెప్తే వినలేదు. 105 ఒకటేసారి 115 డిక్లేర్ చేశారు. ఒక్కళ్ళు మాత్రమే మార్చారు, అబ్రహం ఒక్కటే మార్చారు. 7-8 మంది ఓవరాల్గా అంటే డిక్లేర్ చేసిన తర్వాత ఒకళ్ళని మార్చారు, డిక్లేర్ చేయకముందు 7-8 మంది మాత్రమే మార్చారు. ఒక 30 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది కేటీఆర్ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చాలంటే కేసీఆర్ వినలేదు. లాస్ట్ టైం కూడా ఆయన బాధ్యత తీసుకొని ఓనర్షిప్ తీసుకొని ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మార్చకుండా గెలిచారు కదా. సో అది కేటీఆర్ బహిరంగానే చెప్పాడు కదా విషయం. నేను సార్ చెప్పాను, మన 40 కొంతమంది ఎమ్మెల్యేలు మారితే 100 సీట్లు గ్యారెంటీ వస్తాయని. సార్ ఇల్లేదో అని ఓపెన్గా చెప్పాడు. ఇది ఎక్కడ నేను లేదు, మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. నాకు గుర్తున్నంత వరకు రాధాకృష్ణ ఓపెన్ లో కూడా చెప్పాడు, చాలా చోట్ల చెప్పాడు అది. సో అది బహిరంగానే చెప్పాడు. అయితే కేసీఆర్ వాదన ఏమంటే అంటే మనతో 15 ఏళ్ళు ట్రావెల్ చేశారు, వాళ్ళని మనం ఇప్పుడు వదిలేయడం కరెక్ట్ కాదు అని. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నాకున్న సమాచారం, మీరు సబ్జెక్టు వెరిఫికేషన్, వాస్తవంగా చివరి నిమిషంలో కేసీఆర్ మారుద్దామని నిర్ణయానికి వచ్చాడు. అది ఎందుకంటే ఆయన సర్వేలు చేయించుకుంటాడు, ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటాడు కదా. కేసీఆర్ ఈజ్ నాట్ ఏ నార్మల్ పొలిటీషియన్, వెరీ వెరీ ఇంటెలిజెంట్ స్ట్రాటజిక్ పొలిటీషియన్. భారత రాజకీయాల్లో చాలా తలపండిన రాజకీయవేత్తల్లో కేసీఆర్ ఒకరు, చాలా నాలెడ్జబుల్ కూడా. మీరు కేసీఆర్తో గంటల తరబడి కూర్చోండి, వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్, వెల్ రెడ్, హైలీ ఇన్ఫర్మేటివ్. నేను ఆయనతో మాట్లాడిన వారిగా చెప్తున్నాను. మీరు అనేది మార్చాలని ముందే. అయితే నాకున్న సమాచారం అయితే ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక సోర్స్ చెప్పింది 27 క్యాండిడేట్స్ మారుద్దామని అనుకున్నారు. కానీ ఆ సమాచారం రేవంత్ రెడ్డికి అందింది ఎప్పుడు ఆగస్టు చివరిలో, అంటే పర్టికులర్ టైం నాకు తెలియదు. కానీ డిక్లేర్ అయినా కూడా 27 క్యాండిడేట్స్ మారుద్దామని అనుకున్నారు. అది ఎలాగో రేవంత్ రెడ్డికి ఉప్పొందితే రేవంత్ రెడ్డి తెలివిగా కాంగ్రెస్ లిస్టు డిలే చేశాడు. కాంగ్రెస్ లిస్టు ఫైనల్ అయ్యి కూడా డిలే చేశాడు. డిలే చేసే వరకు కేసీఆర్ వెనక్కిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు మారిస్తే వీళ్ళంతా పోయి కాంగ్రెస్లో చేరి రప్చర్ అయిపోతుంది అని మనము పోస్ట్ మార్టం చేస్తున్నాం భరత్. కానీ ఆ రోజే నిజంగానే 40 మంది మార్చుంటే ఏం జరిగేది? ఈ 40 మంది నానా ఆహాకారాలు చేస్తూ, శంకారావాలు చేస్తూ, భీకర భయానిక ధర్నాలు చేస్తూ బయటకు వచ్చి కేసీఆర్ని తిట్టకుండా వస్తూ కాంగ్రెస్ లేరేవాళ్ళు కదా. అప్పుడు ఇంకెంత రప్చనేది, ఇంకా బీఆర్ఎస్ ఎంత యాంటీ ఇన్కంబెన్సీ పెరిగేది. కాలర్ సిద్ధంగా ఉన్నారు. అభినవ్ హైదరాబాద్ నుంచి. ఎస్ అభినవ్ గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ప్రొఫెసర్ నాగేశ్వర సార్ మాట్లాడు సార్. నమస్కారం సార్. చెప్పండి అభినవ్ సార్. నేను మీకు పెద్ద ఫాలో అను సార్. మీరు అన్ని న్యూట్రల్ గా ఏది చెప్పినా కరెక్ట్ చెప్తారు సార్. అయితే ఒక చిన్న విషయం చెప్తాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మొన్న జరిగిన పోలింగ్ లో కొంత శాతం ఏంటంటే సార్, ఈ నిరుద్యోగుల ఎఫెక్ట్ కూడా కొంత చాలా కీ రోల్ ప్లే చేసింది సార్. కొంత చాలా ఎక్కువ ఎఫెక్ట్ ప్లే చేసింది. మీరు చాలా మోడెస్ట్ గా చెప్తున్నారు. కొంత అంటే చాలా ఫ్యాక్టర్స్ లో అది కూడా ఒక ఫ్యాక్టర్ అన్నట్టు కొంత. అది ఒకటి కాదు, అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటున్నా నేను. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈవెన్ సంక్షేమ పథకాల లబ్ధిదారుల కుటుంబాల్లో కూడా యువతరం ఓటేయక వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ చేసే పని చేశారు. మీకు పథకాలు వస్తున్నాయి, మీకు 3,000, 4,000, 5,000, 2,000 చూసుకుంటావా, నా బతుకు చూసుకుంటావా అని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఓకే,